బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఋషికొండ రాజమహల్ రహస్యం తెలుసుకోవాలని ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. పచ్చటి ఋషికొండపై పర్యాటకాన్ని కొల్లగొట్టి భవనాలు కట్టి నాశనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భవనాలని చెప్పి రహస్యంగా నిర్మించి ప్రారంభించారని తెలిపారు. ముచ్చటపడి నిర్మించుకున్న రహస్య భవనాలను చూడకుండానే జగన్ పదవి కోల్పోయారని ఎద్దేవా చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో రాజభవనాన్ని నిర్మించుకున్నారని అన్నారు. సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి తరహాలో జగన్ కూడా ఋషికొండలో కోటను నిర్మించుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. అనుమతులు లేవని అమరావతిలో ప్రజాభవన్ను కూల్చిన జగన్ ఏ అనుమతులతో ఋషికొండపై రాజభవనాన్ని నిర్మించారని ప్రశ్నించారు. ఋషికొండపై 61 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారని, కూల్చివేత, భవనాల తొలగింపు, మట్టి తొలగింపు కోసమే 95 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. నాడు ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఋషికొండ భవనాల నిర్మాణంలో ఉల్లంఘనలు ఉన్నాయని తేల్చిందని గుర్తు చేశారు. త్వరలోనే సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తారని గంటా వెల్లడించారు. అప్పుడు ఋషికొండ భవనాలను దేనికి ఉపయోగించాలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, ఏం చెప్పండి, ఇక్కడ ఇంత పెద్ద భవనాన్ని ఒక్కసారిగా గంటా శ్రీనివాసరావు అక్కడికి వెళ్ళి అందరికీ రివీల్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి, స్థానికులు ఏమంటున్నారు? అంటే 2.5 సంవత్సరాల తర్వాత రిషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి ఈ భారీ భవంతుల్లోకి అనుమతి అయితే అటు పొలిటీషియన్స్ కే కాదు సామాన్య ప్రజలకు కూడా దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి సమయంలో రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖని రాజధానిగా చేసుకుని పరిపాలన కూడా ఇక్కడి నుంచే కొనసాగిస్తానంటూ మొత్తం రిషికొండ మీద భారీ భవంతుల నిర్మాణం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడే సీఎంఓతో పాటుగా సీఎం నివాసం ఇవన్నింటినీ కూడా రిషికొండ మీద చేసినటువంటి నిర్మాణంలో నుంచే చేస్తామని చెప్పేసి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓ పక్క నుంచి కోర్టులో కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో అటు టూరిజం మంత్రిగా అప్పట్లో టూరిజం మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా, వైవి సుబ్బారెడ్డి టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో అత్యంత గోప్యంగా వాటిని ప్రారంభించేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు సామాన్య ప్రజల దగ్గర నుంచి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో రిషికొండ మీద ఉన్నటువంటి భవనాలను చూడడానికి పరిశీలించడానికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు లోపల కాదు కదా ఎంట్రన్స్ కూడా ఎవరికి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ కూడా ఒక భారీ ర్యాలీ చేసి తిరిగి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మారింది, ఇప్పుడు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చింది. సీఎం గా చంద్రబాబు ఉన్నటువంటి నేపథ్యంలో భీమిలి ఎమ్మెల్యే అంటే రిషికొండకి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మొత్తం ఆయన సంబంధించినటువంటి అధికారులు అనుచర గణంతో మీడియా ముఖంగా మొదటిసారి రిషికొండ భవనాలని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 7 భవనాలు భారీ నిర్మాణాలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకంటే ఆ భవనాల నిర్మాణం చేసినటువంటి సమయంలో ఇంటీరియర్ కోసము ఇచ్చినటువంటి ఒక బిల్ అయితే రెడీ చేశారు. అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది అనేది దాదాపుగా 500 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ భవంతులకు సంబంధించి ముఖ్యంగా వాష్రూమ్ లో ఉన్నటువంటి ఒక కమోడ్ కాస్టే 25 లక్షలు చూపించినటువంటి పరిస్థితి ఉంది. షవర్ బాత్ కి సంబంధించినటువంటి స్నానాలతో 35 లక్షల వాల్యూ చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తే అది ఎవ్వరు ఊహించినటువంటి ఇంపోర్ట్ చేసుకున్నారు. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి ఫర్నిచర్ కానీ దాదాపుగా 32 అడుగులు ఉన్నటువంటి 32 అడుగులు ఎల్ఈడితో ఉన్నటువంటి టీవీలు కానీ అదేవిధంగా ప్రతి రూమ్ లోను అంటే ఎక్కడ చూసిన సీఎం నివాసం ఉండే రూమ్ లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ గా స్పా మసాజ్ చేయడానికి మసాజ్ సెంట్రల్ మసాజ్ కి సంబంధించినటువంటి ఒక రూమ్ ఉంది. అదే విధంగా వాళ్ళు
లోపలికి అంటే స్నానం చేయడానికి లోపలికి వెళ్తే మొత్తం అన్ని పూర్తి చేసుకుని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేలాగా ఏర్పాట్లు అవుతున్నాయి. బెడ్రూమ్స్ కనుక మనం చూసినట్లయితే బెడ్రూమ్ లో కేవలం బెడ్ పడుకోవడానికి మాత్రమే, ఇతర ఏ వస్తువు కూడా కనిపించదు. అట్లాగా దాదాపుగా ఒక్కొక్క బెడ్రూమ్ లో ఒక భవంతికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్స్, సెకండ్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్స్ ఇలా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క భవంతి నిర్మాణానికి దాదాపుగా 50 నుంచి 100 కోట్లు ఖర్చు చేసేది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 500 కోట్లకు సంబంధించి ఈ నిర్మాణాల్లో 7 భవంతులు అయితే నిర్మాణం జరిగింది. ముఖ్యంగా అటు సీఎం ఉంటాడు అని చెప్పబడినటువంటి నిర్మాణాలకు సంబంధించి 3, అదేవిధంగా అటు అధికారులు ఉంటారని చెప్పబడినటువంటి సీఎంఓ, ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు ఉండడానికి కూడా సపరేట్ రూములు కానీ, అక్కడ సెమినార్ హాల్స్, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ ఉండడానికి కావాల్సినటువంటి మీటింగ్ నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి సెమినార్ హాల్స్ ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గంటా శ్రీనివాసరావు ఒకటే చెప్తున్నారు, ఇప్పటి వరకు సామాన్య ప్రజలు కానీ, ఇప్పుడు మా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లోపలికి వెళ్ళడానికి అధికారం అయితే లేదు, పర్మిషన్ లేకుండా చేశారు. కానీ ఇప్పుడు ఆ పర్మిషన్ మాకైతే దొరికింది, అందుకే మేము వీటన్నిటిని ఓపెన్ చేశాము. సీఎం చంద్రబాబు దగ్గర వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే ఇస్తాం. వీటిని టూరిజానిక లేదా ఇతర వేటికి యూజ్ చేయాలనే దాని మీద సీఎం నిర్ణయం తీసుకుంటారు. అతి కొద్ది కాలంలోనే వీటిని వినియోగంలో తీసుకొచ్చే బాధ్యత నేను స్థానిక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఒక పేద ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ 1 రూపాయితో జీతం తీసుకుంటానని చెప్పినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఈ ప్రకటన అయితే చేశారు. కానీ 500 కోట్ల రూపాయలతో చేసినటువంటి ఈ బిల్డింగ్ నిర్మాణం మరి ఇప్పుడు ఏటికి ఉపయోగిస్తారు, ఎలా వాడి ఆ 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాటిని ఏ విధంగా రిటర్న్ వచ్చేలాగా చేస్తారు అనేది చంద్రబాబు చేతిలో ఉంది. మరి ప్రభుత్వము చంద్రబాబు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మీరు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు? మీరు చెప్తున్నటువంటి స్టాటిస్టిక్స్ వింటుంటే ఒక్కసారిగా అవాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాష్రూమ్ నిర్మాణాలకు కావచ్చు, లేకపోతే బాత్రూమ్ నిర్మాణాలకు కావచ్చు, లేకపోతే బెడ్రూమ్ నిర్మాణాలకి ఇంత స్థాయిలో డబ్బులను ఖర్చు పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు కూడా ప్రచారంలో పదే చెప్తూ ఉన్నారు, పేదలకి పెత్తందారులకి మధ్యనటువంటి యుద్ధంగా కూడా అభివర్ణించారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే పేదలకి పెత్తందారులు అనేది ఒకటి అయితే, ఏ ఎమ్మెల్యేని పరిచయం చేసినా కూడా మృదు స్వభావి, మంచి వ్యక్తి, డబ్బులు లేనటువంటి వ్యక్తి, పేదవాడు అంటూ కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరిని కూడా మనం ఒకసారి గమనించి చూస్తే, ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక కమోడ్ కానీ లేదా ఆ షవర్ బాత్ కానీ వీటిని చూస్తే ఒక్కొక్కటి 35 లక్షలు 25 లక్షలు ఉన్నాయి. అంటే ప్రజల సొమ్ముని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. మీరు ఆ విజువల్స్ కూడా మనం గమనించి చూస్తే ఆ విజువల్స్ లో ఉన్నటువంటి బంగారపు వర్ణంతో మెరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బిల్డింగ్ లో. అక్కడ అన్నింటికన్నా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటిది మొత్తం ప్రతి రూమ్ లోనూ అంటే సీ వ్యూ కనిపించేలాగా కర్టెన్స్ ఏర్పాటు చేశారు. ఆ కర్టెన్స్ కూడా ఏ ఒక్కరు అంటే వెళ్ళి వాటిని లాగడం కానీ కట్టడం కానీ చేయవసరం లేదు. వాటికి రిమోట్ సెన్సార్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. జస్ట్ టచ్ చేస్తే చాలు, మన ఫింగర్ తో టచ్ చేస్తే వాటంతటికి అవే ఓపెన్ అవుతాయి. కర్టెన్స్ వాటంతటికి అవే క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాటికి ఫ్యాన్స్ కూడా ఇప్పటి వరకు మరి ఎవరు బహుశా చూసుండరు, 5 రెక్కలతో ఫ్యాన్లు ఉన్నాయి. ఆ ఫ్యాన్లు కూడా ఏదో ఒక ఫ్లవర్ టైప్ లో ఉన్నాయి. వాటిని చూసిన వాళ్ళు ఎవరో అవి ఫ్యాన్స్ అనుకోరు, మన సీలింగ్స్ కి కేవలం డెకరేషన్ కోసం ఫ్లవర్స్ ఏర్పాటు చేశారేమో అనుకుంటారు. కానీ ఒక స్విచ్ చేస్తే చాలు అవన్నీ ఫ్యాన్ లాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల చూస్తే గంటా శ్రీనివాసరావు కూడా ఒక సద్దాం హుసేన్ లేదా ఒక గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళ ఇళ్లలో ఏ విధమైన బంగారపు వర్ణంతో అత్యంత కాస్ట్లీగా ఉన్నటువంటి వాటిని వినియోగించారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం కోసం ఎవరికి చెప్పకుండా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సంజాయిషి ఇవ్వకుండా ఆ నిర్మాణాలు అయితే చేపట్టారు. ఇప్పుడు అవి ఎందుకు ఉపయోగపడనివి ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క రూమ్ లో అంటే టూరిజానికి దాన్ని కన్వర్ట్ చేయాలన్నా కూడా ఒక రూమ్ కి ఆ రెంట్ స్టార్ హోటల్స్ లో కూడా 10,000, 12,000, 15,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను బట్టి చూస్తే దాదాపుగా ఒక్కొక్క రూమ్ లో 30,000 నుంచి 50,000 రూపాయలు రెంట్ కి ఇవ్వాలి. అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ప్రతిరోజు టూరిజానికి ఈ రూమ్స్ ని రెంట్ కి ఇచ్చి ఆ డబ్బులు రికవరీ అయ్యేలాగా చేస్తారనేది అంతు చిక్కనటువంటి ప్రశ్నగా ఉంది. ఇది హై లెవెల్ సెక్యూరిటీ జోన్ గా ఉంచి దీన్ని ఎవరో అది విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకి వాళ్ళ కోసం యూజ్ చేసే
అంత సెక్యూర్ జోన్ గా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. సామాన్యంగా దీన్ని బిజినెస్ పర్పస్ లో యూజ్ చేయాలంటే 500 కోట్ల రూపాయలకి ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా డబ్బులు రావు. కానీ ప్రజాధనం అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో దుర్వినియోగం అయిపోయిందని చెప్పొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 500 కోట్ల రూపాయలని ప్రభుత్వ పరంగా అధికారులే ఒక లెక్కలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక డోర్ అంటే ఒక డోర్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న లింక్స్ దగ్గర నుంచి ఫ్యాన్లు కానీ, ఫర్నిచర్, టీవీలు కానీ, సోఫాలు కానీ, అక్కడ ఉన్నటువంటి బెడ్స్ కానీ, మంచాలు కానీ, వీటన్నింటినీ ఒక ఎత్తుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుతో పాటుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా మంది లోపలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళెవరు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, చైర్స్ కానీ, టీవీలు కానీ వీళ్ళెవరు వీటిని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. నేరుగా ప్రతి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ కి వెళ్ళి వాష్రూమ్ లో ఉన్నటువంటి కమోడ్స్ ని వీటిని పరిశీలించారు. ఎందుకంటే 25 లక్షల రూపాయలు ఉన్నటువంటి కమోడ్ ఎలా ఉంటది చూడాలనే ఉత్సాహత ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటితో సెల్ఫీలు తీసుకుని మరి వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద గంటా శ్రీనివాసరావు కూడా చెప్తున్నారు, దీని మీద ఒక ఎంక్వైరీ చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము కూడా మా ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఎలా యూజ్ చేయాలో సీఎం గా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు. దీని మీద ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేయాలనేది ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుని దీని మీద ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే రిషికొండను దాదాపుగా 100 అడుగుల ఎత్తు వరకు ఉన్నటువంటి మొత్తం మట్టినంతా కూడా తొలగించేశారు. అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ నిర్మాణాలన్నింటినీ కూడా తీసేశారు. ఆ మట్టినంతా కూడా వైసీపీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ తొలగించడానికి కొండను తవ్వడానికి దాదాపుగా 95 కోట్ల రూపాయలు వెచ్చించారని గంటా శ్రీనివాసరావు ప్రత్యక్ష విమర్శ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. జరిగినటువంటి పూర్తి స్థాయి నష్టాన్ని, ప్రభుత్వ సొమ్ముని రిటర్న్ వచ్చేలాగా చేస్తామని గంటా శ్రీనివాసరావు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి అంటే మీడియా ముఖ్యంగా ఇదే మొదటిసారి ఎవరైనా చూడడం వాటిని కేవలం వైసీపీకి సంబంధించినటువంటి మంత్రి స్థాయి అధికారులు, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది ఉన్నత అధికారులు తప్ప సామాన్య ప్రజలు ఎవరు ఇప్పటి వరకు చూసినటువంటి పరిస్థితి లేదు. లోపల నుంచి అంటే వెళ్తున్నటువంటి వాళ్ళు స్టార్టింగ్ నుంచి లోపల వరకు వెళ్తే మరి ఆ లోపల నుంచి బయటికి రావాలనిపించదు. అంత అద్భుతమైనటువంటి, సింపుల్ గా చెప్పాలంటే మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అడుగు పెడితే చెప్పులు లేకుండా అడుగు పెడితే కూడా తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాలరాతి మీద కాళ్ళు పెడితే ఎంత ఆనందాన్ని పొందుతూ ఉంటాం, హ్యాపీనెస్ వస్తుందో ఇక్కడ కూడా అదే హ్యాపీనెస్ అయితే క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంత భారీ భవంతుల నిర్మాణం చేపట్టి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలని గత గవర్నమెంట్ ఆలోచించిందో తెలియదు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మేము రాబోయేది మా గవర్నమెంటే, ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనేది ఒక ఊహ మాత్రమే, రావచ్చు రాకపోవచ్చు. కానీ గంటా శ్రీనివాసరావు కూడా ఒక విమర్శ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంత చేసి హెలికాప్టర్ మీద నుంచి భవనాలు చూశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ నిర్మాణాలు జరిగినటువంటి భవనంలో కానీ ఆ ప్లేస్ లో కానీ అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఇది నిజాయితీతో చేసిన పని అయి ఉంటమైతే ఖచ్చితంగా జగన్ లోపల అడుగు పెట్టేవాడు. ఇందులో అక్రమాలు జరిగాయి, అదేవిధంగా నిజాయితీతో చేయలేదు, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అడుగు పెట్టలేకపోయాడు గంటా శ్రీనివాసరావు విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ భారీ భవంతుల్లోకి ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. కానీ ఈ చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత అత్యంత సామాన్యులు కూడా వెళ్లి చూసి వచ్చేలాగా దీని ఒక టూరిజం సంబంధించినటువంటి వాటిగా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆ భవంతుల్లో ఉన్నటువంటి గదులను యూజ్ చేయాలంటే దానికి తగినటువంటి ప్లానింగ్ చేసి ఖచ్చితంగా ఖర్చు పెట్టినటువంటి 500 కోట్లకు సంబంధించినటువంటి ఆ డబ్బును తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి రిఫండ్ వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తాము అని గంటా శ్రీనివాసరావు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వేచి చూడాలి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఏమన్నారు రాజు, మీరు చెప్పినటువంటి రిపోర్టింగ్లో చాలా ఆసక్తిని కలిగించే అంశం ఇంకొకటి ఏంటంటే వాష్రూమ్లకే 25 లక్షల రూపాయలు పెట్టారు అంటే 25 లక్షలతో సాధారణమైనటువంటి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ స్థాయి దాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఉపయోగించే అవకాశం ఉంది? మరి అంటే ఏమన్నా నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, మీరు వాష్రూమ్ కి మాత్రమే 25 లక్షలు అనేది జస్ట్ మీరు కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అక్కడ వాష్రూమ్ చూసి మీరు కన్ఫ్యూజ్ పడకండి. అక్కడ వాష్రూమ్ కి 25 లక్షల రూపాయలు కాదు, ఒక కమోడ్ కి మాత్రమే 25 లక్షల రూపాయలు. దీన్ని గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒక కమోడ్ కి 25 లక్షల రూపాయలు. అదే విధంగా ఒక వాష్ టబ్ కి అంటే స్నానం చేసేటువంటి తొట్టె ఉంది అక్కడ, దానికి మాత్రం ఒక్కదానికి మాత్రం 35 లక్షల రూపాయలు. అంటే
ఒక్కొక్క వాష్రూమ్ లో 2 నుంచి 3 కమోడ్స్ ఉన్నాయి. అదే విధంగా స్నానం చేయడానికి సపరేట్ గదులు ఉన్నాయి. ఈ వాళ్ళు స్నానం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక రూమ్ వాల్యూ మాత్రమే దాదాపుగా 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఫర్నిచర్ అంటే మొత్తం ఎక్విప్మెంట్ అంతా దాంట్లో సెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మీరు 25 లక్షలు ఒక కమోడ్ అంటే సాధారణమైనటువంటి ఒక పల్లెటూరులో డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చేస్తుంది. అది ఖచ్చితంగా మీ అంచనా కరెక్టే. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇందులో నిర్మాణాలు ఎంత అద్భుతంగా జరిగాయో అవినీతి కూడా అంతకు మించే జరిగిందనేది చెప్పొచ్చు. గంటా శ్రీనివాసరావు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు వీళ్ళు కొనుగోలు చేసిన ప్రతి దానిలో కూడా అవినీతి ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి వైసీపీ అనుయాయులకి, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి కాంట్రాక్ట్లు ఇచ్చి వీళ్ళు దీన్ని మొత్తం నిర్మాణం అయితే చేపట్టారు. వాటన్నింటినీ కూపీ లాగుతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా మనం చూసుకుంటూ పోతే అన్నింటికన్నా అట్రాక్ట్ చేస్తున్నటువంటి ప్లేసెస్ 2 ఉన్నాయి. అది ఒకటి సీఎం నివాసం ఉంటాడని చెప్పుకోబడుతున్నటువంటి బిల్డింగ్ ఒకటైతే దానికి ఎదురుగా ఉన్నటువంటి గార్డెనింగ్ కానీ, అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలిఫెంట్స్ కానీ, సియుకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి అంటే మనం అక్కడ నిలబడిన ఫారిన్ డెలిగేట్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ, ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినా వాళ్ళు ఎక్కడున్నారు అనేది మాత్రం ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఫారిన్ లో ఉన్నామా, నిజంగా ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎక్కడో సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఒక విశాఖపట్నం ఉన్నామని అర్థం కానటువంటి విధంగా దానంతా డిజైన్ చేశారు. ఒకవేళ సీఎం కుటుంబ సభ్యులు ఎవరన్నా కూడా వాక్ చేయాలంటే అక్కడక్కడ అంటే ఉన్నటువంటి స్పేస్ లో తిరిగితేనే దాదాపుగా కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర వరకు వాకింగ్ ట్రాక్ కూడా సెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎల్ఈడీలతో మొత్తం అంటే సోలార్ సిస్టమ్ తో నైట్ వ్యూ లో లైటింగ్ అంతా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటినీ నిరంతరం సెంట్రల్ ఏసీకి ఏర్పాటు చేసినటువంటి పైన అంటే లైటింగ్ తో కూడినటువంటివి. మనం కూడా సెన్సార్ అంటే ఇంకా బహుశా అధికారులకి అందుచిక్కినట్లేదు, కను సైగతో కూడా ఆ సెన్సార్ ని ఆపరేట్ చేసి అంత టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టేవారేమో. బహుశా అది వాళ్ళకి దొరకపోవడం వల్ల చేత్తో టచ్ చేస్తేనే కిచెన్ వీటన్నింటికంటే ముఖ్యంగా మనము వాష్రూమ్ గురించి మాట్లాడుతున్నాము, అదే విధంగా సెమినార్ హాల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక కిచెన్ గురించి మాట్లాడాలంటే ఎక్కడ కూడా ఇది కిచెనా లేకపోతే ఒక హై ఎక్విప్మెంట్ ఉన్నటువంటి హాలా అనేది అర్థం కాదు. ఒక సీఎం కి సంబంధించి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే తన ఛాంబర్ లో ఎదురుగా ఉన్నటువంటి టీవీలు, ల్యాప్టాప్లు వీటన్నింటిని ఏ విధంగా అయితే సెట్ చేసి ఉంచుతారో గోడలోనే అంటే కబోర్డ్స్ నిర్మాణానికి సంబంధించి వాటి గోడల్లోనే ముఖ్యంగా ఫ్రిడ్జ్లు కానీ లేదా మొత్తం వాటికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటిని కూడా సెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా ఒక సాధారణ 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని ఒక 50 లక్షలతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఒక కిచెన్ కి సంబంధించి ఒక కిచెన్ నిర్మాణం జరగడానికి దాదాపుగా 1 కోటి రూపాయలు అవుతుంది. అంత కనిపిస్తుంది దీంట్లో. అంటే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ డబ్బంతా ఏమైపోయిందంటే సీఎం గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన విలాసాల కోసం కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చు చేసేశారు అనేది అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు విజువల్ లో ఎక్కడైనా చూడండి, ప్రతిదీ కూడా బంగారపు వర్ణంలో మెరిసిపోతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా పాలరాతితో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎక్కుతున్నటువంటి మెట్లు కానీ, ఫ్లోరింగ్ కానీ, లిఫ్ట్ కానీ, కిచెన్ కానీ, సెమినార్ హాల్స్ కానీ ప్రతిదీ కూడా మెరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి దానికి సంబంధించి ఆదాయం తిరిగి వచ్చేదానికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, కానీ ఏ విధమైనటువంటి ఆదాయం రానటువంటి ఆ బిల్డింగ్స్ ని మరి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఏ విధంగా వినియోగిస్తారు, వాటిని ఏ విధంగా యూజ్ చేసి ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నీ తిరిగి వచ్చేలాగా చేస్తారనే దాని కోసం మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ రాజు.